నా పేరు కున్సోతు మురళీనాయక్. సేవాలాల్ సేన హన్మకొండ మరియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో ఈరోజు ఏంటంటే విద్యార్థి సేన సేవాలాల్ విద్యార్థి సేన నియామక పత్రాలు ఈరోజు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా చెప్పడం ఏమిటంటే సేవాలాల్ విద్యార్థి సేన అని చెప్పేసి ఈరోజు కమిటీలు అయితే ఏమైతే ఏర్పాటు చేశామో దాని యొక్క లక్షణం ఏంటంటే విద్యార్థి సేన నాయకులుగా రానున్న రోజులలో ఈ కాకతీయ యూనివర్సిటీ నుండి తప్పకుండా ఏంటంటే సేవాలాల్ మహారాజ్ పేరుతో సంఘం ఏర్పడ్డది కాబట్టి మనం కూడా ఏంటంటే మన గిరిజన శాతం ప్రకారము మన గిరిజన విద్యార్థులకు ఏమేమైతే ఇబ్బందులు అవుతా ఉన్నదో రిజర్వేషన్ పరంగా ఉద్యోగాలు కానివ్వండి, ఇలాంటి నోటిఫికేషన్లు కానివ్వండి, ఇక్కడ చెప్పుకుంటూ పోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్స్ కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, మన ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మన గిరిజన విద్యార్థులకు ఏంటంటే ఒక అందిపుచ్చని ద్రాక్ష లెక్కనే మనకి ఏంటంటే చూపిస్తూ ఉన్నది. రావాల్సిన హక్కులు అయితే ఏమైతే ఉన్నాయో అవి రావట్లేదు. విద్యార్థులకు రావాల్సిన నోటిఫికేషన్లు అయితే ఏమైతే ఉన్నాయో అవి రావట్లేదు. అందుకు అనుగుణంగా ఈరోజు ఏంటంటే కాకతీయ యూనివర్సిటీలో సేవాలాల్ విద్యార్థి సేన అని చెప్పేసి కమిటీలు నిర్వహించడం జరిగింది. సేవాలాల్ విద్యార్థి సేన పక్షాన రానున్న రోజులలో ఏంటంటే తప్పకుండా మీరు విద్యార్థులపై జరుగుతున్న ఏమేమైతే దాడులు అయితే ఏమైతే ఉన్నాయో, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అయితే ఏమైతే ఉన్నాయో, ఫీజు రింబర్స్మెంట్స్ కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, నోటిఫికేషన్లు కానివ్వండి, ఆ పరంగా ఏంటంటే సేవాలాల్ విద్యార్థి సేన నాయకులుగా ఒక సైనికులుగా గవర్నమెంట్కి సరి అయిన రీతిలో తప్పకుండా ఏంటంటే న్యాయపరంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి ఈరోజు ఈ కమిటీలు నిర్వహించడం జరిగింది. తప్పకుండా ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి, అలాగే తప్పకుండా కష్టపడే తత్వం మీ దగ్గర ఉంది కాబట్టి సేవాలాల్ సేన విద్యార్థి సేన నాయకులుగా మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. తప్పకుండా మీరు చిత్తశుద్ధితో పనిచేసుకుంటారని చెప్పేసి మీ మీద నమ్మకంతో ఈరోజు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాము. జై సేవాలాల్ సేన, జై సేవాలాల్ సేన. నా పేరు అశోక్ కుమార్. నేను రాష్ట్ర సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో ఘనంగా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. దీనికి విద్యార్థి సేనగా పేరుతో మన జిల్లా కావచ్చు, మన యూనివర్సిటీ కావచ్చు, అన్ని విధాలుగా కమిటీ ఏర్పాటు చేశాము. అనుకున్న రీతిలో విద్యార్థుల పక్షాన ముందుండి ఏ సమస్య వచ్చినా కూడా, ఎటువంటి సమస్య అయినా కానీ ముందుండి నడిపించి వాళ్ళ యొక్క బాధల్ని కానీ తీస్తామని చెప్పి ఈ పక్షాన సేవాలాల్ సేన పక్షాన విద్యార్థి నుంచి వచ్చాము. కావున ఈరోజు ఉన్న 8 మంది కమిటీలను తీసుకున్నాము. ఈ 8 మంది కమిటీలు శుద్ధశిద్ధితో పనిచేస్తూ మేము ముందుకు పోతామని చెప్పి హామీ ఇస్తున్నాను. నేను జియాలజీ డిపార్ట్మెంట్, కాకతీయ యూనివర్సిటీ. నన్ను విద్యార్థి సేన ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మా మిత్రులకు నా ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను గుర్తించిన అశోకన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ విద్యార్థి సేన అభివృద్ధికి పాటుపడతానని ధన్యవాదాలు.